ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్, చర్చలు విఫలమైతే మరిన్ని దాడులు. పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం, మోదీ రాహుల్ గాంధీ సంభాషణ. బెంగాల్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ. లెబనాన్పై దాడులు, పెద్ద ఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన. ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్, హైకోర్టు స్టే ఆర్డర్. అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రులు గొట్టిపాటి, నారాయణ. ఇరవైన మోతేలో కేసీఆర్ భారీ బహిరంగ సభ, ఏర్పాట్లు పరిశీలించిన జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్. వైఎస్ జగన్ మావిగన్ మాత్రమే ఆచరణాత్మక క్యాపిటల్ గ్రోత్ ఇంజన్, స్పష్టీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు, పాల్గొన్న కల్వకుట్ల కవిత. బీసీలను ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసింది, కూటమిపై విమర్శలు గుప్పించిన వంక గీతా విశ్వనాథ్. వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు, ఆర్సీబీకి తొలి ఓటమి. మళ్లీ పుంజుకుంటున్న బంగారం వెండి ధరలు, కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్న పెట్టుబడిదారులు. ఇక ఇరాన్, అమెరికా దేశాల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు శనివారం పాకిస్తాన్లో 2 దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరాన్తో అమెరికా చర్చలు జరపనున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ జల మార్గాలను బ్లాక్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర మరో అస్త్రం లేదని అన్నారు. హర్ముజ్ జలసంధిని తెరవాలన్నది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు. చర్చలు విఫలమైతేనే ఇరాన్పై మరిన్ని దాడులు చేస్తామని అన్నారు. అత్యుత్తమ ఆయుధాలతో సైన్యం ఇరాన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇరాన్ బలగాలు సైనికంగా ఓడిపోయాయని అన్నారు. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. Yeah, but that'll open up automatically. The answer is yes, but the strait will open up. If we just left, the strait's going to, otherwise they make no money. So the strait's going to open, but what we have is no nuclear weapon, but we'll open the strait anyway. Don't forget, we don't use the strait. Other countries use the strait. So we do have other countries coming up, and they'll help out, but we don't use it. It won't be easy. It won't be, I would say this,
We will have that open fairly soon. ఇక దేశ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే ప్రధానమంత్రి మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో ఒకరినొకరు పలకరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తింది. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని పురస్కరించుకొని పార్లమెంట్లోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన నివాళుల కార్యక్రమంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పూలే విగ్రహానికి నివాళులర్పించగా అనంతరం ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పార్లమెంటు ప్రాంగణానికి చేరుగానే సమయానికి రాహుల్ గాంధీ అక్కడికి చేరుకున్నారు. వాహనం దిగి వచ్చిన మోదీకి రాహుల్ మర్యాదపూర్వకంగా నమస్కరించారు. అనంతరం ఇద్దరు కాసేపు పలు విషయాలపై ముచ్చటించుకున్నారు. ప్రధాని ఏదో అడుగుతుండగా రాహుల్ దానికి సమాధానం ఇస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ వాగ్యుద్ధం నడుస్తున్న తరుణంలో పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు అగ్రనేతలు ఇలా సౌహార్దపూర్వక స్నేహ వాతావరణంలో మాట్లాడుకోవడం విశేషం. సభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ దేశం గర్వించదగ్గ మహాత్ముని జయంతి వేడుకల్లో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలిసి కనిపించడం ప్రశంసనీయం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 50% ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు వారిపై వరాలు కురిపించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాగే మహిళలకు, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం, ఉమ్మడి పౌరస్మృతి, యూసీసీ అమలు చొరబాట్లను అడ్డుకోవడం వంటి హామీలు ఇచ్చింది. సంకల్ప పత్ర పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. దుర్గా సురక్షా స్క్వాడ్ పేరిట మహిళా పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 9,000 సాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ పాలనపై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ 15 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రజలకు పీడకల అని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత హింస, అవినీతి చొరబాట్లు, నిరుద్యోగం తదితర సమస్యలపై త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం అని షా అన్నారు. मित्रों, आज भारतीय जनता पार्टी 2026 बंगाल विधानसभा के चुनाव के लिए अपना संकल्प पत्र अभी आप सबके सामने जारी किया है. संकल्प पत्र बंगाल के हर तबके में व्याप्त गहरी निराशा से बाहर निकलने का एक मार्ग है. इस संकल्प पत्र के अंदर कृषि बर्बाद होने से कई प्रकार की आशंकाओं से घिरे किसान को एक नया मार्ग दिखाएगा. बेरोजगार युवा और भय से त्रस्त महिलाओं को भी एक नया मार्ग दिखाएगा. बंगाल की संस्कृति के हाथ से चिंतित, बंगाल संस्कृति के गौरव की अनुभूति करने वाले हर नागरिक को एक नई आशा और नया भरोसा देगा. और नरेंद्र मोदी जी के विकसित भारत की जो कल्पना है, उसमें विकसित भारत का रोड मैप भी ये संकल्प पत्र बंगाल की जनता के सामने रखेगा. ये 15 साल एक प्रकार से बंगाल के लिए, बंगाल की जनता के लिए काल रात्रि के दुस्वप्न समान रहे. बड़ी आशाओं के साथ कम्युनिस्ट शासन से मुक्ति पाने के लिए లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉద్రిక్తతలు తగ్గించి సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ చట్టాల గౌరవం, పౌరుల రక్షణ అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. లెబనాన్పై దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మరణించినట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. UNIFIL కు ట్రూప్ కంట్రిబ్యూటర్గా దేశంగా లెబనాన్గా శాంతి భద్రతలకు భారత్ ఎంతో వెచ్చిస్తోందని విదేశాంగ కార్యదర్శి రణ్ధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు. As we've said, I don't have any specific details to share with you, but as we've said earlier, we continue to be in touch with relevant parties, including Iran and other countries, to see how best we can ensure safe
and a safe exit of our or transit of our ships from the Strait of Hormuz. You also asked a question about energy security as to how we are looking at securing our energy needs. On this, we have said this on several occasions, that our broad approach to energy security is to keep in mind, or the steps that we take to ensure our energy security are keeping in mind the interest of our 1.4 billion people, as also the market conditions that are available and the global situation that is there at hand. We are deeply concerned by reports of a large number of civilian casualties that have been reported in Lebanon. As a troop contributing country to the UNIFIL that is invested in Lebanon's peace and security, the direction of events is very disturbing. India has always emphasized the protection of civilians as the foremost priority. Observing international law and respecting sovereignty and territorial integrity of states is essential. Our embassy in Lebanon remains in close touch with the Indian community for the safety and security. And just for information, we have around 1,000 Indian nationals in Lebanon. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ భూమిని కాపాడడంలో హైడ్రా వ్యూహంపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల విషయం హైకోర్టుకు చేరింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైకోర్టు జోక్యంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు నిలిపివేశారు. ఐలాపూర్లో శనివారం ఉదయం నుంచి కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. బాధితులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐలాపూర్లోని క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలపై హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అంతకుముందే అపార్ట్మెంట్ ను ఖాళీ చేయించారు. తమ కష్టార్జితంలో కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే బాధితులు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని హైడ్రాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల కాపీ అందడంతో అధికారులు తమ యంత్రాలను నిలిపివేసి వెనుదిరిగారు. కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి కూల్చివేతలు ఆగిపోయాయి. కోర్టు నిర్ణయంతో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. తమ ఆవేదనను కోర్టు అర్థం చేసుకుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాజధాని అభివృద్ధిలో విద్యుత్ మౌలిక వసతులు కీలకమని, వాటి నిర్మాణం నాణ్యతతో పాటు సమయపాలనతో పూర్తి కావాలని మంత్రులు తెలిపారు. సచివాలయంలో సిఆర్డీఏ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, సిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డిలతో పాటు ఇరు శాఖల సంబంధిత ఇతర అధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనుల పురోగతిపై ఇరువురు మంత్రులు సమగ్రంగా చర్చించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని మంత్రులు గొట్టిపాటి నారాయణ అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయకుండా విద్యుత్ నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా హైటెన్షన్ లైన్ల మార్పిడిపై ఇరు శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేసి పనులను సమయానికి పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా మోతేలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలికి పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత, తులా ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఈ నెల 20న మోతేలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండబోతుందని తెలిపారు. 1,00,000కు పైగా జనాభాకు అనుగుణంగా సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 2.5 ఏళ్లలో తెలంగాణ అస్తవ్యస్తమైందని విమర్శించారు. కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. సందర్భంగా ఈరోజు వారు మర్యాదపూర్వకంగా అధినేత కేసీఆర్ గారిని కలవడం జరిగింది. వారితో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా నేను కావచ్చు, దావా వసంత కావచ్చు, గంగుల కమలాకర్ గారు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రముఖులతో జీవన్ రెడ్డి గారితో పాటు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించడం జరిగింది. వారి జైనింగ్ అనేటువంటి డేట్ ఒకటి, అదేవిధంగా పెద్ద మొత్తంలో సభ నిర్వహించి ఆ సభలో జీవన్ రెడ్డి గారి చేరికతో పాటు ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాల మీద కేసీఆర్ గారు స్పందించే ఆ విషయాల పట్ల డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలో ఆ డేట్ కూడా నిర్ణయించడం అంటే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది.
ప్లీనరీ లోపు ఉంటుందా సార్? ప్లీనరీ తర్వాత ప్లీనరీ లోపే ఉంటుంది. జాయినింగ్ అంటే ప్లీనరీ సమావేశం వేరు, జాయినింగ్ సమావేశం వేరు, ప్లీనరీ వేరు. ప్లీనరీ ఏమో 27th ఉంది. నాకు తెలిసి 20 లోపలనే ఈ సభ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టే జగిత్యాల కేంద్రంగానే జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలోనే ఈ సభ నిర్వహించారు. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ కోసం. జీవన్ రెడ్డి గారు అంటే ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? జీవన్ రెడ్డి గారు ఆయన నిన్న కూడా మేము కేటీఆర్ గారితో పాటు మేము కూడా వెళ్ళినప్పుడు చాలా విషయాల పట్ల వారు స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రజలను మోసగించినటువంటి తీరు, తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అన్ని రంగాలలో అనేటువంటిది కూడా ఎంతో ఊహించుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా అవేవి అమలు చేయలేకపోయినాము. ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి పార్టీలో కూడా నాకంటూ ఒక గౌరవం లేనటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నాయకత్వం ఏదైతే ఉందో సీనియర్స్ పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూనే ఆయన బీఆర్ఎస్ లో చేరడం ద్వారానే తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుతుంది, ప్రజలు నమ్ముకున్నటువంటి ఆశయాలు అనుగుణంగా ఆ ప్రభుత్వమే నిర్వహిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జీవన్ రెడ్డి గారికి మాజీ సీఎం కేసీఆర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారంటే పార్టీ అంటే హామీ అనేది కాదు, ఆయన కేసీఆర్ గారితో కలిసి పనిచేయడానికి పార్టీలో మమేకమై పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికలలో ప్రజలను సన్నద్దం చేయడం కోసం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడం కోసం వారు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరిట సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదిలిస్తూ చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతి నిర్మాణం మరో 30-40 ఏళ్లైనా పూర్తి కాదని, ఒకవేళ పూర్తయినా అది సామాన్యులకు నివాసయోగ్యంగా కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాన్సెప్ట్ అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10%తోనే సాధ్యమవుతుందని, ఇది ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఈ ఆచరణాత్మక ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి చంద్రబాబులో వణుకు మొదలైందని, అందుకే ఎల్లో మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబాలపై నీచమైన రాతలు రాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారి రాతలను సమర్థిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఈ అప్పుల రాజధానిపై పోరాటం కొనసాగిస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తేలేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు, కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం, వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈ రోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతోనూ వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద ఆపించినప్పుడు డిలే అయింది, లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు, ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది, కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది. ఆచరణ వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 2వ టర్మ్ వచ్చాడు, అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతోంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దేర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు, ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా? అది ప్రాక్టికల్ అనిపిస్తుందా? 1924 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీ ఈజ్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు.
ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమి పట్టట్లా, ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలా. మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతి బలంగా తీసుకున్న సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కృషి చేయడమే మహాత్మా జ్యోతిబా పూలే గారికి మనం అందించే నిజమైన గౌరవ నివాళి అని పేర్కొన్నారు. మనమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాలను, పడ్డటువంటి కష్టాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విప్లవం తీసుకురావాలన్నా దానికి త్యాగం అనేటటువంటిదే పునాదిగా ఉంటుందన్న విషయాన్ని మనందరం కూడా గమనించుకొని, మరి మార్పు సమాజంలో తేవాలంటే ముందు మన వైపు నుండే మొదలు కావాలనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం పోయే తొవ్వ ముళ్ళబాటలాగా ఉంటుంది, ఎవరు వెంటనే సహజంగా ఒప్పుకోరు. ఆనాడు పూలే గారికి కూడా అదే జరిగింది. అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తను నమ్ముకున్నటువంటి తొవ్వను విడవకుండా ముందుకెళ్ళినారు. కాబట్టే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మహానుభావుని మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. సో పూలే గారి ఆశయాల సాధన అంటే నివాళులర్పించి మర్చిపోవడం కాదు, మన జాగృతి నుండి మనం ఏదైతే బలంగా తీసుకున్న సామాజిక న్యాయ నినాదం ఉన్నదో దాన్ని సాధించడం కోసం అహర్నిశలు మనందరం పనిచేయడమే వారికి మనం ఇచ్చేటటువంటి ఘనమైన నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మరి జాగృతి సైనికులుగా తెలంగాణ సమాజంలో మార్పు తేవాలని కంకణబద్దులై కదులుతున్న మనందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కోసం మళ్ళీ 16, 17, 18వ తారీఖు నాడు సభ పెట్టింది. ఈ మహిళా బిల్లు ఇవాళ దేశంలో వచ్చింది అంటే కేవలం తెలంగాణ జాగృతి చేసినటువంటి ఉద్యమమే అనేటటువంటిది చాలా సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనకు మనం ఒక బీసీలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా దగా చేసిందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆరోపించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన సేవలను పలువురు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా బాబా పూలే గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబా పూలే ఒక ఆశా జ్యోతిగా స్వతంత్రం రాకముందు నుంచి కూడా అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి పోరాడి తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి మహాత్మా బాబా పూలే. వారు ఇచ్చిన ఆశయాలకు అనుగుణంగానే మరి ఈ దేశంలో అనేక సంస్కరణలు వచ్చాయి, అనేక అవకాశాలు రావడానికి ఒక మార్గం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా వారి ఆశయాలకు అనుగుణంగానే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ పాలనా కాలంలో అట్టడుగు వర్గాలకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్లు ఇస్తామని, అదేవిధంగా బీసీలకి జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసి వారికి అవకాశాలు కల్పిస్తామని, బీసీ అభ్యున్నతి కోసం వారి అన్ని రంగాల్లో ముందుకు రావటం కోసం కమిటీలు వేస్తామని, ఇలా అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి వారిని నమ్మించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అసలు కమిటీలు వేయటం కానీ, వారి కోసం ఆలోచించడం కానీ చేయకపోగా మరి పేద వర్గంలో మగ్గుతున్న బీసీ వర్గాలకి ఇచ్చే 50 ఏళ్ళకే పెన్షన్ విషయంలో కూడా పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా 1-2 నెలల్లో మరి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా బీసీ వర్గాల ఆశలు
నిరాశలయ్యాయి. అందుకోసమే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్ ను కొనసాగించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో తమ అజేయ యాత్రను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా ఆర్సీబీకి తొలి ఓటమి ఎదురైంది. బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి బలమైన పునాది వేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ పీల్ సాల్ట్ ను డకౌట్ చేశాడు. విరాట్ కోహ్లీ 32 వేగంగా ఆడిన రవి బిష్ణోయ్ 2/32, ఆర్చర్ 2/33 కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ 125/7తో కష్టాల్లో పడింది. ఆ దిశలో కెప్టెన్ రజత్ పాటీదార్ 40 బంతుల్లో 63, రొమారియో షెపర్డ్ 11 బంతుల్లో 22, చివర్లో వెంకటేష్ అయ్యర్ 29 రాణించడంతో ఆర్సీబీ 201 పరుగుల భారీ స్కోరును సాధించింది. అయితే సూర్యవంశీ జురెల్ భాగస్వామ్యం ముందు ఈ స్కోరు సరిపోలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు బంగారం వెండి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఏప్రిల్ 11న ఉదయం 6 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,360 దగ్గర ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,660 దగ్గర ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,52,510కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,39,810కి చేరుకుంది. మరోవైపు వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. ప్రస్తుతం 2.65 లక్షల రూపాయల చేరువలో కదలాడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్, చర్చలు విఫలమైతే మరిన్ని దాడులు. పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం, మోదీ రాహుల్ గాంధీ సంభాషణ. బెంగాల్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ. లెబనాన్పై దాడులు, పెద్ద ఎత్తున పౌరుల మరణాలపై భారత్ ఆందోళన. ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్, హైకోర్టు స్టే ఆర్డర్. అమరావతి రాజధాని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు వేగవంతం చేయాలి, అధికారులను ఆదేశించిన మంత్రులు గొట్టిపాటి, నారాయణ. ఇరవైన మోతేలో కేసీఆర్ భారీ బహిరంగ సభ, ఏర్పాట్లు పరిశీలించిన జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్. వైఎస్ జగన్ మావిగన్ మాత్రమే ఆచరణాత్మక క్యాపిటల్ గ్రోత్ ఇంజన్, స్పష్టీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు, పాల్గొన్న కల్వకుట్ల కవిత. బీసీలను ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేసింది, కూటమిపై విమర్శలు గుప్పించిన వంక గీతా విశ్వనాథ్.
వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు ఆర్సీబీకి తొలి ఓటమి. మళ్లీ పుంజుకుంటున్న బంగారం వెండి ధరలు, కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్న పెట్టుబడిదారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.